మీరు కోరుకునే అధిక దిగుబడికి తాయో సీడ్స్ విరాజ్ భెండి ఉత్తమ ఎంపిక. విరాజ్ మక్కువతో పెరిగే, అధిక దిగుబడితో మరింత లాభాన్ని అందించే భెండీ జాతి. సున్నితమైన ఆకారం, మంచి గ్రీన్ రంగు మరియు విరాజ్ భెండి మీ మార్కెట్లో మంచి ధరలు అందిస్తుంది. విభిన్న వాతావరణంలో బాగా పెరిగే ఈ జాతి ఆరోగ్యకరమైన పంటలను రైతులకు అందిస్తుంది. విరాజ్ సీడ్స్ అత్యంత నాణ్యత, విశ్వసనీయత మరియు అధిక దిగుబడితో మీ భెండీ సాగుకు ఉత్తమ పరిష్కారం. రైతులకు తాయో సీడ్స్ విరాజ్ భెండీతో లాభాలను అందించండి. ప్రతి సాగులో విజయం పొందండి. తాయో సీడ్స్ విరాజ్ హైబ్రిడ్ భెండీ. రైతు సోదరులకి నమస్కారం అండి. నా పేరు జయసింహ, తాయో సీడ్స్ కంపెనీ ఎంప్లాయ్ నేను. మనం ప్రస్తుతానికి తాయో సీడ్స్ విరాజ్ అనే బెండ రకంలో ఉన్నామండి. వీళ్ళు రైతు మాటల్లో తెలుసుకుందాం తోట ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తేనా? నమస్తే. అన్న, మీ పేరు, మీ వివరాలు చెప్పండి. నా పేరు సుధాకర్ రెడ్డి, మా నాన్న పేరు శివారెడ్డి. మా ఊరి పేరు తురకపల్లి మండలం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా. ఇతరాలు ఎక్కడ తెచ్చారు? శరత్ కుమార్ రెడ్డి అనంతపురం నుంచి తెచ్చారా? అనంతపురం రేవతి సీడ్స్ నుంచి తెచ్చాం. రేవతి సీడ్స్ నుంచి తెచ్చారు. ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 2.5 నెలలు అయింది. ఎన్నో కటింగ్ నడుస్తుంది? ఈరోజు 9వ కటింగ్. 9వ కటింగ్ నడుస్తుంది. నీకు ఇప్పుడు మనం పంట ఎలా అనిపిస్తుంది? హైట్లో కానీ అన్నిట్లో? అన్నిటికీ బెస్టే అనమాట. పంట అయితే వైరస్లు తక్కువే, బూడిద తెగులు ఇట్లాంటివన్నీ తక్కువే. దిగుబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ దీనికి వేరే కంపెనీలతో పోలిస్తే. ఇప్పుడు నీకు కాయ విరగడం కానీ, కాయ విరగడం చాలా స్మూత్, బాగా. ఒక చెట్టుకి ఎన్ని సబ్ బ్రాంచ్లు ఉన్నాయి? ఒక చెట్టుకి 3 లేదా 5 పంగలు ఉన్నాయి. చెట్టుకి కూడా 3, 2 లేదా 5 కాయలు పీకుతున్నాం. చెట్టుకి అయితే కాయలు కూడా బాగా పీకుతున్నారు. హైట్ అంతా బాగుంది చెట్టు అయితే. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మన కాయ కూడా మంచి కలర్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, నైస్ ఉంటుంది, మంచి షైనింగ్ ఉంటుంది. మన మార్కెట్లో కూడా చాలా మంచి రేటు పోతుంది. మీకు ఇప్పుడు మార్కెట్లో పోయారు కదా, మార్కెట్లో పోయినప్పుడు ఇతర కంపెనీలతో పోలిస్తే మన ₹1 ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ₹1 ఎక్కువే ఉంది. ₹1 ఎక్కువ. ₹1 ఎక్కువే ఉంది. వేరే కంపెనీలతో పోలిస్తే వాళ్ళ కాయతో పాటు ₹1తో ఎక్కువే ఉంది. ₹1 ఎక్కువైంది. మన కంపెనీ పేరు తాయో సీడ్స్ విరాజ్. తాయో సీడ్స్ విరాజ్. ఇప్పుడు మీ పక్క తోట వాళ్ళు కదా, వాళ్ళు చూసి ఏమన్నారు మొన్న? వాళ్ళైతే మా తోటల కంటే ఇది బాగుంది, సీడ్స్ కూడా మంచిగా పెట్టావు నువ్వు అని చెప్తున్నారు. వాళ్ళు మంచి సీడ్ బాగుందని చెప్పారు. రైతులు కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకి చెట్టు అనేది మంచి హైట్ ఉండాలి, మంచి గ్రోతింగ్ ఉండాలి, కాయలు కూడా మంచి షైనింగ్ ఉండాలి. అలాంటి విత్తనాలు తీసుకోవడం మంచిది. మనం ప్రస్తుతానికి విరాజ్ అనే రకం అండి. అలాంటి క్వాలిటీస్ కలిగినదే ఉంటుంది. ఎలాంటి సీజన్ అయినా, ఎలాంటి రైతు అయినా, ఎలాంటి టైంలో అయినా వేసుకోవచ్చు హ్యాపీగానే. మీరు ఇంకొకసారి చూసుకున్నట్లయితే కాయలు కూడా మీరు ఇప్పుడు అంటే పెట్టుబడి తక్కువ అనిపిస్తుందా, ఎక్కువ అనిపిస్తుందా? మీకు దిగుబడి అయితే తక్కువే, దిగుబడి ఎక్కువ వేరే కంపెనీలతో పోలిస్తే. మీకు ఇప్పుడు వైరస్లు ఇవన్నీ తక్కువే, బూడి తెగులు ఇట్లాంటివన్నీ తక్కువే. డ్రిప్ మందులు కూడా తక్కువ ఇచ్చాను నేనైతే. కాయ కూడా మంచిగా వస్తుంది, బాగా పెరుగుతుంది. అన్ని రకాలుగా ఈ సీడ్స్ అయితే నాకు మంచివి అనిపిస్తుంది. ఓకే అండి. ఈరోజు డేట్ వచ్చేసి 25 తేదీ 3వ నెల 2026 అండి. థ్యాంక్ యూ.